హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అని ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 1లోని 9th ఎపిసోడ్లో ఉన్నామండి. రిమైనింగ్ 8 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒకవేళ నేను ప్రొనౌన్సియేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ పలకడం కాస్త కష్టంగా ఉంటుంది నాకు. సో ప్లీజ్ దయచేసి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బోని తన క్లాస్లో ఉంటుంది. అయితే తను ఎమిలీని చూస్తుంది, ఎమిలీని వెంబడిస్తుంది. అయితే ఎమిలీ బోనీని ఒక ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అదేంటంటే ఒక పాడిపడిపోయిన కాలిపోయిన బిల్డింగ్ దగ్గరకు తనను తీసుకువెళ్తుంది. బోని ఎమిలీని చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి, నన్నెందుకు ఇక్కడ తీసుకువచ్చావు అని అడుగుతుంది. అయితే దానికి ఎమిలీ, నా పేరు ఎమిలీ, ఆ విషయం నీకు కూడా తెలుసు, మనందరం ఒకే కుటుంబం, ఇక్కడే ఇది మొదలయ్యింది, ఇక్కడే దీన్ని అంతం చేయాలి, కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి అని బోనీని అంటుంది. బోని భయపడి ఉలిక్కిపడి లేస్తుంది. వెంటనే తన క్లాస్ రూమ్లో ఉంటుంది. అయితే తన ఫ్రెండ్స్ అందరూ తనను విచిత్రంగా చూస్తూ ఉంటారు. తరువాత బోని పక్కకు తిరిగి చూస్తే ఎమిలీ తన పక్కనే కూర్చుని ఉంటుంది. మళ్ళీ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన అడవుల్లో కళ్ళు తెరుస్తుంది. క్యారలిన్ బోనీ గురించి అడుగుతుంది. అయితే ఎలీనా తనకు తెలియదని చెప్పి ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలీనా క్లాస్కి వెళ్ళిన తర్వాత బోనీ అక్కడికి వస్తుంది. ఏమైందని ఎలీనా అడిగితే, నేను తర్వాత చెప్తాను అని చెప్తుంది బోనీ. ఇక్కడ మనకు ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరే సాల్స్మెన్. తను కొత్తగా వచ్చిన హిస్టరీ టీచర్. తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. డీమాను స్టెఫెన్తో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. లెక్సీని చంపింది మన మంచి కోసమే అని అంటాడు. తరువాత ఒక వారం పాటు నేను జంతువుల రక్తాన్నే తాగుతాను, మనుషుల రక్తాన్ని తాగనని స్టిఫెన్తో అంటాడు. బోనీ ఎలీనాను కలుస్తుంది. కలిసి తనకు విషయమంతా చెప్తుంది. ఎమిలీ తనని వెంబడిస్తుందని, ఈ క్రిస్టల్ లాకెట్ ద్వారా తనని కమ్యూనికేట్ చేస్తుందని ఎలీనాతో అంటుంది. సాల్స్మెన్ జెర్మీని పిలుస్తాడు. అయితే తనకి చదువులో చాలా తక్కువ గ్రేడ్స్ వచ్చాయని, తనకి సెకండ్ ఛాన్స్ ఇద్దామనుకుంటున్నానని చెప్తాడు. అయితే జెర్మీతో ఈ టౌన్లో జరిగిన హిస్టరీని నువ్వు పేపర్ మీద రాసుకుని తీసుకురమ్మని అంటాడు. జెర్మీ కూడా సాల్స్మెన్కి థ్యాంక్స్ చెప్తాడు తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు. తర్వాత జెర్మీ సాల్స్మెన్ చేతికి ఉన్న రింగ్ని ఐడెంటిఫై చేస్తాడు. అది చాలా బాగుందని చెప్తాడు. అది డీమాన్ అండ్ స్టీఫెన్ పెట్టుకున్న రింగ్ లాంటిదే. సాల్స్మెన్, అది మా నాన్న దగ్గర నుండి వచ్చింది అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, సాల్స్మెన్ ఒక వ్యాంపైర్ అని. స్టీఫెను స్కూల్కి వస్తాడు. అయితే తను ఎలీనాను కలుస్తాడు. ఇంకా తను ఇక నుంచి స్కూల్కి రావడం లేదని ఎలీనాతో చెప్తాడు. బోనీ తన ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తుంది. అయితే డీమాన్ తన దగ్గరకు వచ్చి తన క్రిస్టల్ లాకెట్ తనకి తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అయితే బోనీ నేను ఇవ్వను అంటుంది. డీమాను, నాకు అన్ని విషయాలు తెలుసు, నిన్ను ఎమిలీ వెంబడిస్తుందని నాకు తెలుసు అని చెప్తాడు. తరువాత ఈసారి ఎమిలీ కనిపిస్తే తనకు ఒక మెసేజ్ ఇవ్వు, ఏ డీల్ ఈజ్ ఏ డీల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోనీ ఎలీనాతో క్రిస్టల్ లాకెట్ తనకు తిరిగివ్వమని డీమాన్ విసిగిస్తున్నాడని చెప్తుంది. తరువాత ఈ క్రిస్టల్ లాకెట్ వల్లే అసలు అన్ని సమస్యలు మొదలైనవి అని కార్ పక్కకు ఆపి క్రిస్టల్ లాకెట్ని విసిరేస్తుంది. తర్వాత తన కారులోకి వచ్చి, ఇప్పుడు నేను చాలా బాగున్నాను, నాకు ఫ్రీడమ్ వచ్చినట్లుగా ఉంది అని ఎలీనాతో అంటుంది. ఎలీనా అండ్ బోనీ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎలీనా స్టీఫెన్ని కాల్ చేసి రమ్మంటుంది. బోనీని ఎవరో వెంబడిస్తున్నారని, డీమాన్ గురించి క్రిస్టల్ గురించి స్టీఫెన్తో చెప్తుంది. అయితే దానికి స్టీఫెను, తన వెంబడిస్తున్నది ఎవరో కాదు, ఎమిలీ కదా అని అంటాడు. అయితే ఈ విషయం నీకెలా తెలుసని ఎలీనా అడుగుతుంది. నేను బోనీని కలిసిన ఫస్ట్ రోజే నాకు అర్థమయ్యింది అని అంటాడు. తరువాత ఆ క్రిస్టలు క్యాథరిన్కి సంబంధించింది. క్యాథరిన్ వాళ్ళ ముఖ్యమైన పని మనిషే ఈ ఎమిలీ. కానీ ఇది డీమాన్కి ఎందుకు కావాలో నాకు అర్థం అవడం లేదు, దాని గురించి తెలుసుకుని నేను మీకు చెప్తాను అని వెళ్ళిపోతాడు స్టీఫెన్. స్టీఫెను డీమాన్ క్లబ్లో ఉంటే అక్కడికి వెళ్తాడు. తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఫుట్బాల్ ఆడిన తర్వాత డీమాన్కి డౌట్ వస్తుంది. నీకేం కావాలి స్టీఫెన్ అని స్టీఫెన్ని అడుగుతాడు. స్టీఫెను, నీకు క్యాథరిన్ క్రిస్టల్తో ఏం పని అని అడుగుతాడు. అయితే డీమాను, నీకు ఈ విషయం ఎవరు చెప్పారని అడుగుతాడు. దానికి స్టీఫెను, నాకు ఈ విషయం ఎలీనా చెప్పింది
అని అంటాడు. అయితే డీమాను స్టీఫెన్తో నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది స్టీఫెన్, నేను క్యాథరిన్ని వెనక్కి తీసుకురావాలనుకుంటున్నా అంటాడు. అయితే దానికి స్టీఫెను క్యాథరిన్ చర్చిలో మంటల్లో కాలిపోయి చనిపోయింది కదా, నువ్వు తనని ఎలా వెనక్కి తీసుకొస్తావు అని అడుగుతాడు. దానికి డీమాను లేదు క్యాథరిన్ చనిపోలేదు, ఆ చర్చిలోనే ఒక సమాధి ఉంది, ఆ సమాధిలో ఉంది క్యాథరిను అని అంటాడు. తర్వాత ఎమిలీ తనతో డీల్ చేసుకుందని, తన ఫ్యామిలీని కాపాడితే తన మంత్రశక్తులతో మళ్ళీ క్యాథరిన్ని బ్రతికిస్తానని బయటకు తీసుకువస్తానని తనతో చెప్పిందని చెప్తాడు. అయితే నా భాగం నేను కంప్లీట్ చేశాను, తన ఫ్యామిలీని నేను కాపాడాను, ఇప్పుడు తన వంతు తను ఇచ్చిన మాట ప్రకారం తన క్యాథరిన్ బయటికి తీసుకురావాలి అని అంటాడు. ఎలీనా బోనీని క్యార్లిన్ని కలపడానికి వాళ్ళ ఇంట్లో డిన్నర్ పార్టీని అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే క్రిస్టల్ లాకెట్ గురించి వాళ్ళిద్దరు గొడవ పడ్డారు కాబట్టి. క్యార్లిన్ బోనీకి సారీ చెప్తుంది. అయితే బోనీ కూడా క్యార్లిన్తో నేను ఆ క్రిస్టల్ లాకెట్ నీకు తిరిగి ఇవ్వలేను, దాన్ని నేను విసిరి పారేశానని చెప్తుంది. అయితే క్యార్లిన్ ఏదో పని మీద బోనీ బ్యాగ్ చెక్ చేస్తుంటే దానిలో క్రిస్టల్ లాకెట్ కనిపిస్తుంది. వెంటనే క్యార్లిన్ ఆ క్రిస్టల్ లాకెట్ తీసి బోనీకి చూపిస్తూ నువ్వు నాకు అబద్ధం చెప్పావా బోనీ, నువ్వు విసిరి పారేశానన్నావు కానీ ఈ క్రిస్టల్ లాకెట్ నీ బ్యాగ్లోనే ఉంది అని చెప్పి చూపిస్తుంది. దానికి బోనీ ఆశ్చర్యపడి ఎలీనాతో ఈ ఎమిలీ నన్ను ఎప్పటికీ వదలదు, నన్ను ఒంటరిగా వదలదు, తను ఎప్పుడు నన్ను వెంబడిస్తూనే ఉంటుంది అని చెప్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి క్యార్లిన్ మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం అవడం లేదు, నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. దానికి బోనీకి కోపం వచ్చి నేను ఏ విషయం గురించి నీతో చెప్పినా నువ్వెప్పుడు పట్టించుకోవు అని అంటుంది. దానికి క్యార్లిన్ నేనెప్పుడు పట్టించుకోలేదు, నువ్వేం చెప్పినా నేను వింటాను అని అంటుంది. అయితే బోనీ వెంటనే నేను ఒక మంత్రగత్తెను అని అంటుంది. క్యార్లిన్ ఆ విషయాన్ని నమ్మదు. బోనీకి చాలా కోపం వచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యార్లిన్ బోనీ దగ్గరకు వస్తుంది. వచ్చి తనకి సారీ చెప్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని బోనీని అడుగుతుంది. బోనీ ఎమిలీ గురించి చెప్తుంది. అయితే వెంటనే క్యార్లిన్ మన ముగ్గురం ఇప్పుడు స్పిరిట్ గేమ్ ఆడదాము, అసలు ఆ ఎమిలీకి ఏం కావాలో ఈరోజే మనం తనను అడుగుదామని చెప్పి అందరూ కూర్చుని స్పిరిట్ గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే బోనీ ఎమిలీని పిలుస్తుంది. వెంటనే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. తర్వాత పెద్ద పెద్ద గాలులు వచ్చి విండోస్ ఓపెన్ అవుతాయి. అది చూసి భయపడి బోనీ తన మెడలో ఉన్న క్రిస్టల్ లాకెట్ని విసిరేస్తుంది. లైట్ వచ్చి చూసేసరికి ఆ క్రిస్టల్ లాకెట్ అక్కడ కనిపించదు. ముగ్గురు కలిసి క్రిస్టల్ లాకెట్ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే బోనీకి ఆ క్రిస్టల్ లాకెట్ బాత్రూంలో ఉన్నట్టు కనిపిస్తుంది. వెంటనే అది తీసుకుందామని వెళ్ళేసరికి డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎలీనా అండ్ క్యార్లిన్ ఇద్దరు కలిసి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వదు. కొంచెం సేపటికి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అయితే లోపల ఉన్న బోనీ నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. కానీ తనలో ఉన్నది ఎమిలీ, అది మనకి అద్దంలో కనిపిస్తుంది. అయితే బోనీ నేను ఇంకా వెళ్ళిపోవాలి, నాకు చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తనని ఎలీనా పిలుస్తూ ఉంటుంది. కానీ బోనీ వినిపించుకోకుండా మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలీనాకు అర్థమైపోయి ఎమిలీ అని పిలుస్తుంది. ఒక్కసారిగా బోనీ ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎంత ఆగమన్నా బోనీ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఎలీనా స్టీఫెన్కి కాల్ చేస్తుంది. బోనీలో ఎమిలీ ఉందని చెప్తుంది. అయితే స్టీఫెన్ తనేమైనా చెప్పిందా అని అడుగుతాడు. తను ఫెల్స్ చర్చ్కి వెళ్తానని చెప్పిందని చెప్తుంది. అయితే ఇదంతా డీమాన్ వింటూ ఉంటాడు. స్టీఫెన్ వెనక్కి తిరిగి చూసేసరికి డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోనీ చర్చి దగ్గరికి వెళ్తుంది. అయితే డీమాన్ కూడా చర్చి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఎమిలీతో మన డీల్ ప్రకారం నేను నీ కుటుంబాన్ని కాపాడాను కాబట్టి ఇప్పుడు నువ్వు క్యాథరిన్ వెనక్కి తీసుకురమని అడుగుతాడు. అయితే దానికి ఎమిలీ మాత్రం లేదు, అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు, అంతా మారిపోయింది, నేను వాళ్ళని వెనక్కి తీసుకురాలేను అని అంటుంది. అయితే దానికి డీమాన్కి కోపం వచ్చి తన మీద అటాక్ చేయబోతాడు. అయితే ఎమిలీ తన మంత్రశక్తులను ఉపయోగించి డీమాన్ని ఒక చెట్టుకి మేకులా కొట్టేస్తుంది. అయితే అక్కడికి స్టీఫెన్ వచ్చి డీమాన్ని కాపాడి కిందకి దించుతాడు. స్టీఫెన్ ఎమిలీని చూసి ఏం జరిగింది ఎమిలీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అయితే ఎమిలీ క్యాథరిన్తో పాటు ఇంకో 27 మంది కూడా అక్కడ ఉన్నారు, అంటే క్యాథరిన్ బ్రతికిస్తే 27 మంది వ్యాంపైర్స్ని కూడా నేను బ్రతికించాలి, కాబట్టి ఈ క్రిస్టల్ లాకెట్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అయితే డీమాను వద్దు, నువ్వు క్యాథరిన్ మాత్రం బయటికి తీసుకురా అని అంటాడు. అయితే దానికి స్టీఫెను డీమాన్తో
డీమాన్ నీకు అర్థం అవడం లేదా? క్యాథరిన్తో పాటు 27 మంది వ్యాంపైర్స్ వస్తున్నారు అంటే అసలు ఈ మిస్టిక్ ఫాల్స్ ఏమైద్దో ఆలోచించు అని అంటాడు. అయితే డీమాను ఈ మిస్టిక్ ఫాల్స్కి ఇలా జరగాల్సిందే, ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని వెంటాడి చంపేశారు అని అంటాడు. అయితే ఇంతలో ఎమిలీ ఇదంతా నేను జరగనివ్వనని తన మంత్రశక్తులతో ఒక పెద్ద మంటను అంటించి క్రిస్టల్ లాకెట్ని పైకి విసిరేసి దానిని నాశనం చేస్తుంది. తరువాత బోనీ శరీరంలో నుంచి ఎమిలీ వెళ్ళిపోతుంది. క్యాథరిన్ కాపాడుకునే ఒకే ఒక అవకాశం చేయిదారిపోయిందని డీమాన్కి చాలా కోపం వచ్చి బోనీ మీద అటాక్ చేస్తాడు. తరువాత స్టీఫెను బోనీ దగ్గరకు వచ్చి తన ప్రాణాలతోనే ఉందని తెలుసుకుని తన బ్లడ్ ఇచ్చి బోనీని కాపాడతాడు. డీమాను చాలా బాధపడతాడు. అయితే తనకి క్యాథరిన్ గురించి ముందు నుంచే అంతా తెలుసని, తను నిజంగా క్యాథరిన్ చాలా ప్రేమించానని చెప్తాడు స్టీఫెన్తో. బోనీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు, నాకు చాలా భయంగా ఉందని ఎలీనాతో అంటుంది. అయితే ఎలీనా, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను నీకు అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి బోనీని కారులో కూర్చోబెట్టి తను స్టీఫెన్ దగ్గరకు వస్తుంది. ఎలీనా స్టీఫెన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇప్పుడు బోనీని కాపాడావు అంటే నీ వల్ల ఎవరికి ఎలాంటి హాని ఉండదని నేను నమ్ముతున్నాను, నీతో ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మనిద్దరం బ్రేకప్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. అయితే స్టీఫెను, లేదు మనిద్దరం ఎప్పటికీ కలము, నేను ఈ మిస్టిక్ ఫాల్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎలీనా పిలుస్తున్నా స్టీఫెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ స్టీఫెను ఇంటికి వచ్చి ఎలీనాని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎలీనా బోనీకి అన్ని విషయాల గురించి చెప్తుంది. వాంపైర్స్ గురించి, తను ఎలా కన్వర్ట్ అయ్యిందో అన్ని విషయాలు బోనీకి చెప్తుంది. జెర్మీ అండ్ జన్నా ఇద్దరు గ్రిల్కి వెళ్తారు. అయితే జెర్మీ జన్నాతో సాల్స్మ్యాన్ తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడని, కాబట్టి ఈ ఊరి హిస్టరీ గురించి పేపర్ మీద రాసుకురమ్మన్నాడని చెప్తాడు. అయితే జన్నా అక్కడే ఉన్న సాల్స్మ్యాన్ని చూస్తుంది. తరువాత జన్నా జెర్మీతో, మీ డాడీవి చాలా హిస్టరీ బుక్స్ ఉన్నాయి, అవి చదివితే నీకు హిస్టరీ మొత్తం అర్థమవుతుంది అని చెప్తుంది. తరువాత సాల్స్మ్యాన్ జెర్మీ దగ్గరకు వస్తాడు. జన్నాని సాల్స్మ్యాన్ని ఒకరికొకరు జెర్మీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే జన్నా సాల్స్మ్యాన్కి థ్యాంక్స్ చెప్తుంది జెర్మీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు. తర్వాత జెర్మీ ఇంటికి వెళ్ళిపోతాడు. సాల్స్మ్యాన్ అండ్ జన్నా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సాల్స్మ్యాన్ తన వైఫ్ చనిపోయిందని, తననెవరో మర్డర్ చేశారని చెప్తాడు. తర్వాత జన్నా కూడా లాగాన్ గురించి చెప్తుంది. జెర్మీ వాళ్ళ డాడీ బాక్స్ తీసి బుక్స్ చూస్తూ ఉంటాడు. అయితే ఇంతలో జన్నా అండ్ సాల్స్మ్యాన్ వస్తారు. అయితే సాల్స్మ్యాన్ జన్నాని, నన్ను మీ ఇంట్లోకి ఇన్వైట్ చేయరా అని అడుగుతాడు. అయితే జన్నా, లేదు ఇప్పుడు ఇన్వైట్ చేయలేను, ఎందుకంటే జెర్మీ ఉన్నాడు అని చెప్తుంది. అయితే సాల్స్మ్యాను, ఈసారి ఇన్వైట్ చేద్దురు కానీ అని చెప్పి వెళ్ళిపోతాడు. జెర్మీకి ఆ బుక్స్లో ఒక ఫోటో దొరుకుతుంది. అది ఎవరిదంటే జన్నాది అండ్ లాగాన్ది. అయితే ఆ ఫోటోని జన్నాకి ఇస్తాడు. ఆ ఫోటో చూస్తూ జన్నా అలానే ఉండిపోతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని చూస్తే లాగాన్ ఉంటాడు. నన్ను లోపలికి ఇన్వైట్ చేయవా జన్నా అని అడుగుతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 9 ఎండ్ అయిపోతుంది. అసలు లాగాను ఎలా బ్రతికాడు, తను ఎవరు బ్రతికించాడు అని తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తుండండి మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.